హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా లక్ష్మీ కలెక్షన్స్ నర్సంపేట. ఈరోజైతే కొన్ని ఫ్రెండ్లీ బడ్జెట్ డిజైన్స్ అండి. చాలా సింపుల్ డిజైన్స్, అన్నీ కూడా బడ్జెట్లోనే ఉన్నవి. చాలా సింపుల్వి చూపిస్తాను, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొకటి వాయిలెట్ కలర్ అండి, అంటే వాయిలెట్ కూడా కాదు, ఇది కాఫీ కలర్లో ఉంది. లైట్ ఫోక్స్కి అలా కనిపిస్తుంది. ఈ శారీలో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి, కృష్ణ కలర్ అండ్ మెరూన్ అండ్ బ్లూ గోల్డ్, 4 కలర్స్ ఉన్నాయి ఇందులో. నేను వచ్చేసి ఈ ఫ్లవర్ అనేది ఆ శారీలో సేమ్ ఇలాంటి ఫ్లవర్స్ లీవ్స్ ఉన్నాయి, అందుకే నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్లవర్ కూడా చాలా ఎంబోజిక్గా ఉంది. 2 కలర్స్తోనే ఉంటుంది. ఫస్ట్ ఒక కలర్, మళ్ళీ దాని మీద ఇంకొక కలర్ అనేది లైట్గా ఇస్తుంది. మనం మగ్గంలో కదా డబల్ షేడింగ్ ఇస్తాం కదా, అలా ఉంది డిజైన్ అనేది. నీట్గా కూడాను ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఒక బంచ్ లాగా కావాలన్నారు, అంటే హ్యాండ్స్కి ఫుల్ వర్క్ కాకుండా హ్యాండ్ వరకే ఎంబోజిక్గా కనబడేలా ఒక ఫ్లవర్ లాగా బంచ్ లాగా వేయమని అన్నారు. ఈమె అన్నీ కూడా ఫోర్ బ్లౌజెస్ ఒక ఆంటీ ఇలా అన్నిటికి కూడా ఇలాగే కావాలని అన్నారు. అంటే ఓన్లీ ఫుల్ వర్క్ అయితే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఓన్లీ మనం బంచెస్ లాగా వేసుకున్నాం కదా ఒక జార్జెట్ శారీకి, అలా కావాలని అన్నారు. ఇది వచ్చేసి ఇంకొకటి పింక్ కలర్ది శారీ వచ్చేసి మొత్తం బ్లూ కూడా కాదు, అది నీలి రంగు కలర్లో ఉంటుంది. లైట్గా సిల్వర్ ఉంది అండ్ గోల్డ్ ఉంది. చిన్న చిన్నగా మ్యాంగోస్ ఉన్నాయి. శారీ మొత్తం కూడా బార్డర్స్కి మ్యాంగోస్ ఉన్నాయి. హ్యాండ్కి వచ్చేసి ఇలా ఉంటుంది, హ్యాండ్ పోర్షన్ చిన్న ఫ్లవర్తోని బూటీ లాగా. ఇది మగ్గం వర్క్లో డిజైన్ కదా, అలా సేమ్ ఇందులోనే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద బార్డర్ కూడా చాలా బాగుంది. నెక్ వచ్చేసి కూడా చిన్నగా మ్యాంగోస్తోనే ఉంటుంది. లైన్ కూడా చాలా నీట్గా 2 కలర్స్తోనే ఉంటుంది. మ్యాంగోలోని మళ్ళీ మ్యాంగోకి ఆల్ ఓవర్ దానికి అవుటింగ్ లైన్ అనేది నేను బ్లూ తీసుకున్నాను. 2 కలర్స్తోనే చాలా బాగుంది. ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి ఇలా ఉంది, మొత్తం మ్యాంగోస్తోనే ఉంది. అందులో చిన్నగా కుందన యాడ్ చేశాను, చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ మీద రెడ్ ఎప్పుడైనా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లైట్ ఫోక్స్కి ఇది లైట్గా కనిపిస్తుంది, కానీ మొత్తంకి ఇది చాలా థిక్ గ్రీన్ అంటాం కదా, లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా అది. ఇందులో శారీ వచ్చేసి రెడ్ ఒకటే ఉంది, రెడ్ గోల్డ్. ఫ్లవర్ కూడా చాలా ఎంబోజిక్గా ఉంది, అంటే ఫ్లవర్ టూ టైమ్స్ కుడుతుంది. ఆ మధ్యలో ఉన్న గోల్డ్ కూడా 2 టైమ్స్ కుడుతుంది, అందుకే ఫ్లవర్ ఎత్తుగా ఎంబోజిక్గా కనిపిస్తుంది. చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. 2 కలర్స్ అవుటింగ్ లైన్స్ కూడా 2 కలర్స్తోనే రెడ్ అండ్ గోల్డ్. మగ్గంలో ఉంటుంది కదా సేమ్ అలాంటి డిజైన్స్ మాత్రమే ఎక్కువగా మనం సెలెక్ట్ చేస్తాము. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. హ్యాండ్స్ లేవు దీనికి, ఎందుకంటే హ్యాండ్స్ బార్డర్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, పెద్ద బార్డర్ అని వచ్చింది. హ్యాండ్స్కి అదే పెట్టేద్దాంలే అని ఓన్లీ నెక్ ఫ్రంట్ వేసాము. ఇదొకటి ఇంకొక శారీ మీది బాటిల్ గ్రీన్ అంటాం కదా, బండపాకరు కలర్ అండి. ఇది ఇంకా లైట్గా కనిపిస్తుంది, కానీ నేను నైట్ షూట్ చేస్తున్నా. కుందన్ వర్క్ అయిపోగానే వాళ్ళు ఆల్రెడీ సాయంత్రమే వస్తామని కాల్ చేశారు, కానీ నేను ఇంకా కుందన్స్ పెట్టలేదు. రేపు మార్నింగే రండి అని చెప్తే వాళ్ళు ఆగారు, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని. ఇది మనం ఇంతకుముందు కృష్ణ కలర్ దాని మీద వేసాం కదా, అదే కలర్ ఇంతకుముందు వేసిన కృష్ణ కలర్ బ్లౌజ్ దాన్ని చూసి ఆ పికాక్స్ వాళ్ళకి బాగా నచ్చాయి, అందుకని మళ్ళీ ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ శారీలో కూడా సేమ్ పికాక్స్ ఇలాగే ఉన్నాయి. నెక్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పికాక్స్ 2 కింద వస్తాయి, హ్యాండ్స్కి వచ్చాయి కదా. ఫ్రంట్ పోర్షన్ ఇలాగా. ఈ లోటస్ అనేది చాలా ఎంబోజిక్గా, అంటే ఇట్లా ఎత్తుగా వస్తుంది, అంటే ఉబ్బుగా అతికినట్టు కాకుండా మనం మగ్గంలో వస్తే ఎలా వస్తాయో అవుటింగ్ లైన్స్ అలా ఉంది అన్నట్టు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ చూడ్డానికి. అయితే స్టిచ్చింగ్ అయిపోయాక కూడా చూపించాను కదా, చాలా బాగుంది బ్యూటిఫుల్గా. ఈరోజు డిజైన్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఇలాంటి డిజైన్స్ మీకు కూడా కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని ఒక లైక్ చేయండి. మీ వీడియో నచ్చినట్లయితే
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.